ఈవెంట్కి వచ్చానంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఈవెంట్కి వచ్చినంత ఆనందంగా ఉంది అని యాక్టర్ నిఖిల్ కాంప్లిమెంట్స్ చేశారు. రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి నిఖిల్ గారు గెస్ట్గా ఇచ్చేశారనమాట. ఆ సినిమాగా ఆయన గురించి మాట్లాడుతూ నార్నన్ నితిన్ ఎంతో టాలెంటెడ్ యాక్టర్, ఆయన బామ్మర్ది గారి లాగే వాళ్ళ బావగారి లాగే ఎంతో విభిన్నమైన నటుడు. ఆయన మ్యాడ్ సినిమా చూశాను, బీభత్సంగా ఎంటర్టైన్ అయ్యాను. అంటే ఈ మధ్యకాలంలో అంత నవ్వుకున్న సినిమా లేదు అని చెప్పి, అట్లాగే ఇప్పుడు రాబోయే సినిమా కూడా చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ లెవెల్లో ఉంది. ఒక పీక్ రేంజ్ ఆఫ్ జాతిరత్నాలు అలాగే మ్యాడ్ సినిమాని మించే ఎంటర్టైన్మెంట్ ఉండేలా కనిపిస్తుంది. ఇలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం ఒక ఫ్రెండ్షిప్ మీద, మేము అప్పట్లోనే హ్యాపీ డేస్ చేసాము, ఇప్పుడు ఇలాంటి యంగ్ హీరోలు ఇట్లా ఫ్రెండ్షిప్ మీద ఇలాంటి సినిమాలు తీసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పాడు ఆయన. అలాగే నిఖిల్ గారు మాట్లాడుతూ, ఇక్కడ నేను ఈవెంట్కి వచ్చానంటే ఈ ఫంక్షన్ నాది, ఎందుకంటే గీతా ఆర్ట్స్ నాకు సుపరిచితమే. అలాగే ఎన్టీఆర్ గారి బామ్మర్ది ఎన్టీఆర్ గారితో కూడా నాకు ఎంతో అనుబంధం ఉంది. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. నా ఈవెంట్ నా ఇంట్లోకి వచ్చాను, నా ఈవెంట్కి వచ్చినట్టు గెస్ట్లా కాకుండా అని చెప్పారు ఆయన. అలాగే నార్నన్ నితిన్ గురించి ప్రశంసిస్తూ, ఆయన బావగారు ఈవెంట్కి వచ్చినంత ఆనందంగా ఉంది నాకు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇన్వైట్ చేసినా, ఆయన బామ్మర్ది ఇన్వైట్ చేసినా ఒకటే. సో ఏ ఈవెంట్కి వస్తే ఏంటి, ఆయన డైరెక్ట్గా ఆయన ఈవెంట్కి వెళ్ళలేకపోయినా ఈ రూపంలో ఆయన ఫ్యామిలీకి ఏదో నా వంతు నేను చేశాను అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే నిఖిల్ గారు కూడా ఇప్పుడు స్వయంభూ అనే సినిమాని రెడీ చేస్తున్నారు. దాని లుక్లో అయితే ఆయన లాంగ్ హెయిర్తో ఎలా ఉన్నారో మనం చూడొచ్చు. దాని గురించి ఆయన కత్తి యుద్ధాలు అవన్నీ కూడా నేర్చుకుంటున్నారు అనమాట. సో ఆయన ఎప్పటికప్పుడు నిఖిల్ గారు కొత్త కథల పట్ల ఎంత ముందుకెళ్తారు, ఎలా డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తారో మనం చెప్పక్కర్లేదు. అలాగే ఆయన ఇంకొక హీరోని ప్రశంసించడం, అది ఒక ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోని ప్రశంసించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అలాగే నిఖిల్ గారు ఎన్టీఆర్ గారితో ఎంతో అనుబంధం ఉందని, ఆయనతో అట్లీస్ట్ స్క్రీన్స్ షేర్ చేసుకోవాలని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తారు ఎప్పుడు కూడా. అయితే నార్నన్ నితిన్ లాంటి హీరోలు ఇంకా ముందుకు రావాలి. ఎంటర్టైన్మెంట్ కథలు అందరూ ఎక్స్పెరిమెంట్సే కాకుండా ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉండే కథలు చేయాలి. ఇలాగే ఈ హీరోయిన్ కూడా అందరూ టాలెంటెడ్, ఈ సినిమా అందరూ కూడా ఒక టాలెంట్ అంతా ఇక్కడ మిక్స్ అయ్యి ఉంది. సో సినిమా ఆగస్టు 15వ తారీఖు హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా, ఆల్రెడీ టికెట్ చెప్పేసి ఉన్నానని చెప్పి ఆయన చెప్పారు. సో ఈ విధంగా అటు ఎన్టీఆర్ గారి గురించి, ఇటు వాళ్ళ బామ్మర్ది నార్నన్ నితిన్ గురించి నిఖిల్ గారు పంచుకోవడం, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. సో నిఖిల్ గారు ఆయన సినిమా ఎలా ఉండబోతుందో, ఆయన సినిమా కూడా ఆల్ ది బెస్ట్ అని అటు నార్నన్ నితిన్ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో చూద్దాం ఈ సినిమా ఏ విధమైన సక్సెస్ అవుతుందో.